ఈ ఒక్క వీడియోలో ఓ 4 ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంచెల ముచ్చట్లు, మిడ్ నైట్ ముచ్చట్లు, నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి, ఎలిమినేషన్ అనాలిసిస్ బోచ్చడు ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఎందుకంటే అన్ని గింతంత గింతంత ఉంటాయి. టోటల్‌గా కలిపిన చిన్న వీడియోనే అయితది. పెద్ద వీడియో ఏం కాదు. ఎందుకంటే నాగార్జున గారు ఈ టైంలో వచ్చి సురుకులు పెట్టి, గిచ్చి, గిల్లి, రక్కి కడిగేయడానికి ఏముండయి కదా! కాబట్టి అట్లా మీద మీదనే చెప్పుకుంటూ పోతారు. సో, అక్కడ ఏముంటది? ఏముండే ఛాన్స్ ఉంది. ఏముండే ఆప్షన్ ఎక్కువగా ఉంది. అట్నే ఎలిమినేషన్ అనాలిసిస్ చాలా సింపుల్‌గా చెప్పుకోవచ్చు. అంటే టాప్ 6 ఉంటదా? అదే సూపర్ 6 ఉంటదా? లేదంటే టాప్ 6 ఆర్ టాప్ 5 ఉంటదా? ఏముంటది? ఏంది కథ? అవి మాట్లాడుకుంటే మనకి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారనేది కూడా చెప్పొచ్చు. అండ్ మన మాక్సిమస్, డెక్సిమస్, మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన ఓటింగ్ పోల్ అనాలిసిస్ ప్రకారంగా ఎవరు లిస్ట్‌లో ఉన్నారో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. దాంతో పాటుగా మనం అన్‌సీన్ ముచ్చట్లు. అన్‌సీన్‌లో మనకి కళ్యాణ్, తనుజ పెట్టుకున్న గమ్మత్తు ముచ్చట్లు కొన్ని ఉంటాయి. ఆ తర్వాత కొన్ని అలకలుంటాయి. కొన్ని పెద్దరికం ముచ్చట్లుంటాయి. కొన్ని ప్రేమలుంటాయి. అంటే టాస్క్ ముందు, టాస్క్ తర్వాత, టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు నిన్న జరిగిందంతా కూడా మనకి ఉంటదన్నట్టు అన్‌సీన్‌లో. ఆ ముచ్చట్లన్నీ చెప్పే ప్రయత్నం చేస్తా. జస్ట్ ఫటాఫట్ ధనాధన్ క్లోజ్ చేస్తా. సో, మీరేం చేయాలి తెలుసా? ఫస్ట్ ఒక లైక్ కొట్టాలి. ఇన్ని నేను కొట్టిన డైలాగులు. మీరు ఒక లైక్ కొట్టడానికి ఏమైతుంది? కొట్టుర్రి, కొట్టుర్రి. అట్నే ఇగో ఏమైనా క్లాత్‌కి సంబంధించినవి అంటే శారీస్ అండ్ డ్రెసెస్ ప్రమోషన్స్ కనుకుంటే స్వాతమ్మ చేస్తది. స్వాతమ్మ ఈ ఇదివరకు మన సబకరాజర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరియి చేసింది. తన తన ఛానల్‌లోనే అంటే తన ఇన్‌స్టాగ్రామ్‌లోనే పెట్టకుండా నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తా. నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే కొంచెం వ్యూస్ వస్తాయన్నట్టు. సో, ఏమైనా ఉంటే గనక రేపటి ఎల్లుండిలో స్టార్ట్ చేయండి. ఈ వారం రోజులు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ ఉంటది. ఓకేనా? ఆ తర్వాత మనం కంటిన్యూ చేసుకుందాం గానీ, ఇప్పుడైతే వీలైనంత మంది పంపించే ప్రయత్నం చేయండి. మనం చేద్దాం. చేస్తే ఎక్కువగా మీకు అంటే మీ స్టూడియోస్‌కి అట్ ద సేమ్ టైమ్ స్వాతమ్మకు కూడా ఇది ఒక హ్యాబిచ్యుయేషన్ లాగా స్టార్ట్ అయిద్ది. తను కూడా ఒక ఆర్టిస్టే కదా! సో, తనకి కూడా ఒక అట్లా మనతో పాటు ప్రమోషన్స్ నేను కూడా చేస్తా. తర్వాత వేరే రకాల ప్రమోషన్స్ అంటే ప్రొడక్ట్స్‌కి సంబంధించినవి ఇలాంటివి. మనుషులకు సంబంధించినవి కాదు. వేరే ఇట్లా కాదు. ఓన్లీ మనం మంచి మంచి ఏదైనా ప్రొడక్ట్స్ లాంటివి ఉంటే గనుక చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? పెయిడ్ ప్రమోషన్స్ మళ్ళీ చెప్తాను. ఏదో మళ్ళా అన్న ఏందన్నా ఉచిత సేవ చేయవా అంటే కొంచెం మనం కూడా దిగుదాం రంగంలోకి ఏమంటారు? అది మ్యాటర్. సో, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మిగతా విషయాలు. సో, నాగార్జున గారు అడగడానికి ఏమీ లేవు. ఉన్నా అడగరు. ఎందుకంటే పొయ్యే ముంగట గిచ్చుతారా, గిల్లుతారా, కొడతారా చెప్పుర్రి. ముల్లకర్ర పట్టుకొచ్చి వెనకాల పొడవడానికి ఇంకేముంది చెప్పు ఫినాలే వీక్‌లా. నువ్వు చక్కగా ఆడతలేవు అంటే ఇప్పుడు ఏమైనా మార్చుకొని దిద్ది రాజ్యాలే లేదుందా? లేదు కదా! సింపుల్ అంతే. టాటా బై బై అని చెప్పడానికే కదా! సో, ఇప్పుడు సింపుల్‌గా వచ్చి నాగార్జున గారు ఫస్ట్ తనుజాని మెచ్చుకుంటారు. ఘోరంగా మెచ్చుకుంటారు. ఎందుకంటే తనుజ సాధించింది. ఏది సెకండ్ ఫైనలిస్ట్. సాధించడమే కాదు అది త్యజించింది. అంటే నాకు అర్థం చెప్పింది. అంటే ఇది 2 గొప్పతనాలు కాబట్టి కలిపి పొగుడుతారు. ఎందుకమ్మా నువ్వు అసలు వద్దనుకున్నావు? కన్ఫెషన్ రూమ్‌లో జరిగింది వీళ్ళకి తెలీదు కదా! చెప్పు అని ఇట్లా అడగొచ్చు. అఫ్‌కోర్స్ ఈ పాటికి చెప్పేత్తదిలే గానీ అయినా అడగొచ్చు. సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మీరు చూసారు. శుక్రవారం ఏం జరిగిందో మన టీవీలో చూడండి అన్నప్పుడు మనకు 2, 3 ప్రమోషన్‌లు కూడా చూపిత్తారు. ఎందుకంటే అయిపోతుంది కదా! ఆ ప్రమోషన్సోళ్ళు అందరూ కూడా ఏసుకోరి మా ప్రమోషన్ చేయండి అని చెప్పి ఇత్తారు కాబట్టి 2, 3 ప్రమోషన్ టాస్క్‌లు అవి చూపిస్తారు. ఈ వారం అంతా కూడా ప్రమోషన్ టాస్క్‌లే జరుగుతూ ఉంటాయి. సో, ఈ ప్రమోషనల్ టాస్క్‌లు చూపిస్తారు. సో, అందులో భాగంగా మనకు 2 ప్రమోషన్ టాస్క్‌లు ఖచ్చితంగా ఉంటాయి. మామూలు అప్పుడే ఉంటున్నాయి అంటే ఇప్పుడు ఉండేయా? అవి చూపిస్తారు. అటెనక ఆళ్ళతోటి ఏదైనా సరదాగా చిన్న చిన్న టాస్క్ పెట్టడం లేదంటే వాళ్ళే దాగుడు మూత దండకోర పిల్లి వచ్చి ఎలక దాగేది ఎక్కడ దక్కడే గాప్‌చప్ అట్లాంటి ఆటలాడుకునేవి చూపిస్తారు. అవన్నీ చూపించిన తర్వాత మనకి అప్రిషియేషన్‌ల కార్యక్రమం స్టార్ట్ అయ్యిద్ది. నాగార్జున గారు సూపర్‌గా ఉన్నారు. కలర్‌ఫుల్‌గా ఉన్నారు. ఎక్సలెంట్. వాళ్ళు కూడా సార్ ఫ్యాంటాస్టిక్ సార్, మైండ్ బ్లోయింగ్ సార్, ఫెంటాస్టిక్ 4 సార్ ఇట్లాంటియన్నీ వాళ్ళు చెప్తా ఉంటే ఫెంటాస్టిక్ 4 అంటే గుర్తొచ్చింది. మీరయ్యా ఫెంటాస్టిక్ 4 అదరగొట్టారయ్యా నలుగురు కలిసి గ్రూప్ గేమ్ ఆడారు కదా! జూనియర్స్, సీనియర్స్ మీద అదరగొట్టారు కదా! ఇట్లాంటియేమన్నా చెప్పొచ్చు. ఆ తర్వాత మనకి తనుజని బాగా పొగుడుతారు. చెప్తాను కదా! తనుజాకి మామూలుగా కాదు 2 సార్లు నీకు ఓటు అప్పీలొచ్చింది. అదే అద్భుతం. దాదాపు 3 సార్లు ఓటు అప్పీల్ కోసం పెడితే 2 సార్లు నువ్వే తీసుకున్నావు కదా! ఓకే. అది అద్భుతం. అలాగే నువ్వు చాలా కష్టపడి ఆడి నువ్వు త్యాగం చేసినావు చూడు అది మామూలు ముచ్చట కాదు. త్యాగం చేసిన దాంట్లో కూడా ఆడియన్స్ ఓటింగ్ తోటి పోతున్నావు కదా! అది ఇంకా ఎక్సలెంట్ ముచ్చట అని చెప్పి ఇట్లాంటివి చెప్పొచ్చు. ఏంటమ్మా అన్ని టాస్క్‌లలో గెలిచావా? అన్ని టాస్క్‌లో ఓడిపోయా. అన్ని టాస్క్‌లో ఓడిపోతూనే వచ్చింది సార్. మొత్తానికైతే లక్కీలో పడ్డా. మొత్తానికైతే గెలిచినా అని చెప్తది. ఆఫ్‌కోర్స్ గెలిచిందిలే. లాస్ట్ టాస్క్ అయితే బాగా ఆడింది కదా! సో, హిమాంజల్ అన్ని టాస్క్‌లు గెలిచావా? సార్ గెలిచాను సార్. గెలిచావా సెకండ్ ఫైనలిస్ట్? గెలవలేదు సార్. మరి ఏమోమయ్యా నువ్వు ఉంటావో పీకుతావో తెలవదా అట్లాంటివి ఏదని చెప్పి మజాక్ చేయొచ్చు. మొత్తానికైతే హిమాంజల్ కూడా అప్రిషియేషన్ వస్తది. చాలా కష్టపడి ఆడినావు. ప్రతి టాస్క్ కూడా సూపర్‌గా 100%, 200%, 1000% కూడా పెట్టి ఆడినావు. సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్, మెస్మరైజింగ్ సూపర్ అని చెప్పి ఇట్లాంటివి ఏమైనా చెప్పే ఛాన్స్ ఉంటది. సో, హిమాంజల్‌కి ఎలివేషన్స్ గట్టిగానే ఉంటాయి. టాస్క్ వీరుడు అని చెప్పి నిజంగా ఈ సీజన్ టాస్క్‌లంటే పానం కాదు. పానం పోయినా పర్లేదని ఆడేటోడు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇమాన్యుయల్ మాత్రమే. సూపర్ ఎక్సలెంట్ అద్భుతం. విన్నర్ కంటెస్టెంట్ అవ్వాల్సిన ఏకైక క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ జస్ట్ నామినేషన్‌లోకి రాక వెళ్ళిపోయింది. ఇది ఎవరైనా చెప్తా. అట్లాంటి కంటెస్టెంట్
కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, టాస్కులు, పర్ఫార్మెన్సులు 100% విన్నింగ్ రేషియో అట్లాంటి పర్సన్. సో, అప్రిషియేషన్ చేసి అవసరం లేదే నిన్ను జనాలు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటివి ఏమైనా చెప్తాడు నాగార్జున సార్ అని అనుకుంటున్నా. నెక్స్ట్ థర్డ్ సంజనాకని కూడా పొగుడతాడు. సంజన స్టార్టింగ్ 2 గేమ్స్ ఆడకపోయినా, ఆటలోంచి తీసేసి జైల్లో పెట్టినా, స్కోరే లేదనుకున్నా సాధిస్తూ వచ్చావమ్మా. అసలు 0 నుంచి టాప్ దాకా పోయినావు అంటే మామూలు ముచ్చట కాదు. టాప్లో కూడా ఓడిపోయినా కానీ మంచి స్కోర్ తోటే ఉన్నావు, తగ్గేదేలే అన్నట్టుగా బాగానే చేసినావు అన్నట్టుగా ఇట్లాంటివి చెప్తాడు. కొంచెం అప్రిషియేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా సంజనక్కకి. ఇక డిమాండ్ పవన్ ఏంటయ్యా నీలోని హ్యూమర్ యాంగిల్ ఇప్పుడు బయటకు వచ్చింది. సీజన్ స్టార్టింగ్లో వస్తే ఎంత బాగుండు, ఇమాన్యుల్కి నీకు కాంబినేషన్ ఎంత బాగుండేది అంటే, సార్ నాకు ఇమాన్యుల్ అంటే ఇష్టమే సార్, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కానీ అసలు రీతుని ముందే పంపించడం కానీ నీ లోపల ఇలాంటి కామెడీ యాంగిల్ ఉందంటే అని చెప్పినా చెప్తాడు. మంచి సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. అవతల వాళ్ళు రిటైర్ అయ్యేదాకా ఎత్తా అన్నట్టు కూర్చున్నాడు. సో అది బాగా వేస్తాడు, వెరీ నైస్. సో అట్లాంటిది ఏమైనా ఉంటుంది. దాంతోపాటుగా మనకి భరణి సంచాలకుగా సరిగానే చేసేవా, ఆ ఫ్లకార్డ్ కరెక్ట్గానే ఉందా, టయ్యా లేదంటే విన్నింగ్ క్లియరా, ఇట్లాంటివి ఏమైనా అడగచ్చు. టోటల్గా అయితే ఆ టాపిక్ మీద డిస్కస్ చేసినప్పుడు వీడియో వేసి చూపిస్తారు. ఆ వీడియోలో కొంచెం సైడ్కి ఉన్నది కనబడుతుంది. నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టే కానీ నువ్వు చెప్పిన విధానం కరెక్ట్ కాదు, ఇట్లాంటివి ఏమైనా చెప్తారు. మళ్ళీ సేమ్ అప్పుడు కళ్యాణ్ అప్పుడు చెప్పినట్టుగా చెప్తారు. సో సంజనాకి ఎలివేషన్స్ వస్తాయి. సుమనన్న ప్రభంజనం ఆదరగొట్టేవాయి అని చెప్తారు. అంత మించి ఆయనకి ఏం చెప్తారు పాపం, ఏం చెప్పరు. సో మేబీ క్యాష్ ప్రైజ్ రివీల్ చేస్తారు. మొన్నటిసారి మనం అనుకున్నాం కదా, క్యాష్ ప్రైజ్ రివీల్ చేసి ఇది నువ్వు ఎలా వాడతావు, క్యాన్సర్ పేషెంట్ల కోసం వాడతావా, లేదంటే ఇంకేదైనా కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం వాడతావు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళ కోసం వాడతావు, ఏంది కదా అని అడుగుతారు కదా. అట్లాంటిది అడిగే ఛాన్స్ ఉంది. పోయినసారి అడుగుతారు అనుకున్నాం, కానీ అప్పుడు వాళ్ళు తెలివిగా మనం ఒక సజెషన్ ఇచ్చినా వాళ్ళు తెలివిగా ట్రోఫీ కింద మార్చుకున్నారు. ట్రోఫీ వస్తే ఏం చెప్తావు, అండ్ ట్రోఫీ రావాలని నువ్వు ఎందుకు అనుకుంటావు, వై యు ఆర్ అర్హుడు ఫర్ ద ట్రోఫీ అన్నట్టుగా పెట్టారు గేమ్ లైక్ దట్. నాగార్జున గారు అడగడానికి ఏముండే ఇంకా అంతే, ఇంకా పెద్దగా ఏం లేదు. ఏమైనా కామెడీగా ఏదైనా అడుగుతారు కావచ్చు, కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఏమడుగుతారు చెప్పండి. సీక్రెట్ టాస్క్, సంజన సీక్రెట్ టాస్క్ గురించి అడుగుతారు. సీక్రెట్ టాస్క్ బాగా ఆడినావు కదా అని, సో దాని గురించి అడుగుతారు. సంజనాకి జరుగుతున్న అన్యాయాలు ఏంటయ్యా, ప్రతి దాంట్లో సంజనాన్ని తీసేస్తారు, అట్లాంటివి ఏమైనా అడుగుతారు. ఇంకేంది, కళ్యాణ్ నీ గెలుపు కోసం అంత కష్టపడ్డావో లేదో, ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం, సెకండ్ ఫైనలిస్ట్ కోసం మాత్రం చాలా కష్టపడ్డావయ్యా. వాళ్ళంతా ఫిజికల్ గేమ్ ఆడితే నువ్వు మెంటల్ గేమ్ ఆడావు అని చెప్పి ఇట్లాంటివి ఏమైనా చెప్పొచ్చు, పొగడచ్చు, తిట్టచ్చు, రెండిట్లలో ఏదైనా చేయొచ్చు. నీ గేమ్ నువ్వు చూసుకోవచ్చు కదా, అవతల గురించి ఎందుకు నీకు అని కూడా అనొచ్చు, ఏదైనా చేయొచ్చు రెండిట్లలో. ఓకే, సో ఇది ఇక్కడ కంటెస్టెంట్ 7 మెంబర్స్ గురించి చెప్పేసిన కదా, అంతే. ఇంకేమన్నారు, కళ్యాణ్ నువ్వేంటయ్యా ఈ వారం మొత్తం సంచాలకుడిగా చేసినావా, ఇట్లాంటివి ఏమైనా అడగచ్చు, అంతే రైట్. ఇప్పుడు మనం ఎలిమినేషన్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే, ఈసారి టాప్ 6 ఉండబోతుంది, టాప్ 5 కాదు అనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో టాప్ 6 ఉంటుంది కాబట్టి ఆ టాప్ 6ను కూడా మొత్తం ఫైనల్ డే దాకా ఉంచుతారా, లేదంటే ఫినాలే వీక్లో మధ్యలో తీసేస్తారా కూడా చెప్పలేం, ఇది కూడా డౌట్. సో మొత్తానికైతే ఈ సండే రోజు, రేపు ఒకరిని హౌస్లోంచి ఎలిమినేట్ చేయబోతున్నారు, అది మ్యాటర్. సో అది ఎవరంటే సుమనన్న ఉంటాడని మ్యాక్సిమం, ఎందుకంటే తనుజకి టాప్ ఓటింగ్ పడుతుంది. సెకండ్ హైయెస్ట్ ఓటింగ్ మనకి డిమాండ్ పవన్, ఇమాన్యుల్కి పడుతుంది. వీళ్ళిద్దరు కాంబోలో అంటే వీళ్ళిద్దరికి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. సో అదే థర్డ్ ప్లేస్లో కూడా ఈక్వల్ ఓటింగ్ పడుతున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, అదే సంజన అండ్ భరణి అన్న. సో లీస్ట్లో ఉన్నది సుమనన్న ఈ వారం సండే రోజు ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అని ఇన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ అయితే నేను మధ్యాహ్నం తర్వాత 2-3 ఆ టైంలో ఇస్తాను, రైట్. 2-3 కూడా కాదు, 11 వరకు ఇచ్చేసే ప్రయత్నం చేస్తారు, రైట్. ఆ తర్వాత మనకి సుమనన్న టాటా బై చెప్తాడు. మరి మిడ్ వీక్లో ఎలిమినేషన్ కావడానికి మరి సంజన అక్క కానీ భరణి అన్న కానీ ఉంటారు. మిడ్ వీక్ ఎలిమినేట్ చేస్తారా, లేదంటే సూపర్ 6గా కూర్చొని పెడతారు కూడా చెప్పలేము. లాస్ట్ మూమెంట్ ట్విస్ట్లో ఏమైనా చేస్తారు వాళ్ళు. టాప్ 5 పెడతామని అనుకుంటే కనుక మధ్యలో ఏదైనా చేసి తీసేస్తారు మతలబ్ చేసి, ఎందుకంటే రేటింగ్లు గట్టిగా వస్తున్నాయి, ఇంకా రేటింగ్లు పెంచాలంటే ఇట్లాంటి ఏవో చేస్తూ ఉండాలి కాబట్టి చేస్తారు, రైట్. అది మ్యాటర్. నెక్స్ట్ అన్సీన్లో అంటే మిడ్ నైట్లో ఏం లేవు ముచ్చట్లు, అందుకే అన్సీన్ ముచ్చట్ల గురించి చెప్పాలి. మిడ్ నైట్లో ఇమాన్యుల్ ఏడవంగానే ఇక్కడ లక్ వల్ల గేమ్ అయింది, అదైంది, ఇదంది, ఆ డిస్కషన్ జరిగినాయి. సో అన్సీన్లో మనకి టాస్క్లు స్టార్ట్ అయ్యే ముందు నుంచి టాస్క్లు అయిపోయేంత వరకు కూడా, అయిపోయిన తర్వాత పండుకునేదాకా కూడా అక్కడ ముచ్చట్లు ఉన్నాయి. సో అందులో భాగంగా ఒక ముచ్చట, భరణి అన్న అమౌంట్ షేరింగ్ అనే టాపిక్ వచ్చినప్పుడు మార్నింగ్ డిస్కస్ చేస్తున్నారు భరణి అన్న, సుమన్ శెట్టి అన్న. అదేంటంటే మీరు సుమనన్న, సంజన అక్క మీరిద్దరు కూడా ఆడియన్స్ ముందుకు పోవాలని అనుకున్నా, వెరీ సాటిస్ఫైడ్. ఆడియన్స్ ముందుకు పోయింది సంజన, నువ్వు ఎట్లా నీకు కుదరలేదు కానీ సంజన అయినా కనీసం పోయింది, హ్యాపీ ఫర్ దట్ అని చెప్పి ఒక మాట అంటాడు. ఆ తర్వాత 15 వారాల్లో నేను కళ్యాణ్కి ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదు తెలుసా సుమనన్న. అట్లాంటిది ఆయన నన్ను ఇట్లా పేరు పెట్టి తీసేయాలి అన్నప్పుడు నా పేరు చెప్పిండు, నాకు అది నచ్చలేదు, అంటే అది కరెక్ట్ కాదు కదా అనిపించింది అన్నట్టుగా చెప్తాడు. ఓకే. ఆ తర్వాత కనీసం మోరల్ సపోర్ట్ అన్నా ఉంటే బాగుండు, ఓకే. ఆ తర్వాత తనుజ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. భరణి అన్న పాయింట్స్ నీకు ఇస్తే నువ్వు గెలిచినట్టు, ఇమాన్యుల్కి ఇస్తే ఇమాన్యుల్ గెలిచినట్టు అని డిస్కషన్, ఇంకా పాయింట్స్ మంచకం ముందు. ఆ తర్వాత సంజన అక్క, భరణి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమాన్యుల్ నా ఫస్ట్ ప్రియారిటీ,
ఇవన్నీ చాలా షార్ట్‌కట్‌లో చెప్తా. కొంచెం ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మాత్రం ఎలాబరేట్ చేద్దాం. రైట్. ఇక్కడ సంజన, భరణి అన్న మాట్లాడుకుంటుంటే, వాడికి నేను అమ్మ. వాడు నాకు నాన్న కాదు. కాబట్టి నేనే అర్థం చేసుకోవాలి. వాడిని ఇన్ని రోజులు అర్థం చేసుకొని ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నా అని గేమ్ స్టార్ట్ కాక ముందు అన్నట్టు ఇదంతా. సో, నా ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా గానీ నాకు తనే ఆ ప్లేస్‌లో ఉన్నాడు. సో, నేను అతని కోసం నిలబడతా. అతను నా కోసం నిలబడకపోయినా నేను అతని కోసం నిలబడతా అని ఒక మాట అన్నది. సంతోషం. ఆ తర్వాత మనకి ఇమాన్యుల్, తనుజ, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకునేది చూపించారు. ఇక్కడ కళ్యాణ్ అలుగుతాడయ్యా, వినండి జాగ్రత్తగా. ఇమాన్యుల్, తనుజ ఏం మాట్లాడుకుంటారంటే, భరణి సార్ నీకైనా ఇవ్వాలి, నాకైనా ఇవ్వాలి. సంజన గారికి ఇస్తే మనకు పెద్ద బొక్క పడుతుంది, మన ఇద్దరం రిస్క్లో పడతాం అన్నట్టుగా ఒక మాట చెప్తారు. ఆ తర్వాత సంజనకి ఇవ్వకుండా ఒకరికి ఇవ్వాలి అన్న తర్వాత ఇక్కడ సంజన గారికి భరణి అన్న ఇస్తాడా అంటే అది ఒక లీస్ట్ ఛాన్స్ అవుతుంది. నాకైతే ఇయ్యడు, నీకు మాత్రం ఇస్తాడు కావచ్చు, ఎందుకంటే నీ మీద ఓకే, నా మీద కొంచెం బాధపడ్డాడు కాబట్టి నాకైతే ఇయ్యడు అని నేను అనుకుంటున్నా అన్నట్టుగా డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇమాన్యుల్ అంటాడు, నువ్వు నేను గెలవాలి, మనం గెలిస్తేనే బాగుంటుంది అన్నట్టుగా అంటే తనుజ కూడా అయితే నువ్వు గెలవాలి లేదంటే నేను గెలవాలి అంటది. ఈనండి జాగ్రత్త, నువ్వు గెలవాలి నేను గెలవాలి అనే దానికి కళ్యాణ్ హట్ అయ్యాడు. నువ్వైనా గెలవాలి నేనైనా గెలవాలని ఎట్లా అంటావు అనే పాయింట్లో ఉన్నాడు. కానీ డైరెక్ట్గా చెప్పినా చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే నువ్వు గెలవాలి లేదంటే నేను గెలవాలి అంటది. ఈనండి జాగ్రత్త, నువ్వు గెలవాలి నేను గెలవాలి అనే దానికి కళ్యాణ్ హట్ అయ్యాడు. నువ్వైనా గెలవాలి నేనైనా గెలవాలని ఎట్లా అంటావు అనే పాయింట్లో ఉన్నాడు. సో కళ్యాణ్ అంటాడు, సారీ చెప్పు అంటాడు తనుజని. అంటే తనుజ ఎందుకు అంటది. సారీ చెప్పు, ఎందుకు రీజన్ చెప్పు అంటది. రీజన్ చెప్పను, నువ్వు సారీ చెప్తే రీజన్ చెప్తా. ఏమైంది, హట్ అయ్యావు అంటే హట్ అయ్యాను అంటాడు. దేనికి హట్ అయ్యావు, ఎప్పుడు ఏ రోజు హట్ అయినావు అంటే చెప్తా అంటాడు. ఏ రోజు హట్ అయినావు అంటే ఈ రోజే హట్ అయినా అంటాడు. ఈ రోజు ఎక్కడ అంటే ఇక్కడ కూర్చున్న కాడ అంటాడు. ఓహో, నువ్వైనా అవ్వచ్చు నేనైనా అవ్వచ్చు అన్నందుకు అంటే అంటాడు. దానిలో ఏముంది, అది క్యాజువల్గా చెప్పినా కదా అంటే ఇది కాంపిటీషన్ అంటే కాంపిటీషనే ఇక నేను ఓడిపోతా అనట్లేదు కదా అంటే ఇలా అంటే ఓడిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఎవరు గెలిచినా ఓకే అని అంటే నువ్వు ఎంత పెద్ద కష్టపడి ఆడవు కదా, నువ్వు ఓడిపోతావు కదా అని చెప్తాడు. మైండ్ ఇట్, అది అర్థం చేసుకో అన్నట్టు చెప్తాడు. ఒకసారి చెప్పిండు, 2-3 సార్లు చెప్పేసరికి ఇరిటేషన్ వచ్చింది ఆమె కూడా. సరే, గొడవ అవుతుంది వాళ్ళిద్దరు కూడా, అది మాట్లాడుకుందాం. ఆ తర్వాత డిమాండ్ పవన్, సంజన అక్క వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఆల్రెడీ సంజన అక్క కళ్యాణ్ని, డిమాన్ని, ఇమాన్యుల్ని వీళ్ళందరినీ కూడా అడుగుతూ ఉంటుంది అన్నట్టు, నన్ను తీసేయకండి, టాస్క్లోంచి తీసేయాలంటే నన్ను తీసేయకండి అనేది ఉంటుంది. సో ఇక్కడ డిమాండ్ పవన్ క్రేజీగా ఏం అడుగుతారంటే, డిమాండ్ పవన్ క్రేజీగా ఉన్నాడు ఈ వారం అంతా లిటరల్లీ. ఇక్కడ ఏమంటాడంటే నన్ను మాత్రం తీయకు అన్నట్టుగా అడుగుతూ ఉంటే మనోడు క్వశ్చన్ రేజ్ చేస్తాడు. తనుజ ఉంది, ఇమాన్యుల్ ఉన్నాడు, ఎవరిని తీసేస్తావు నువ్వు అని అంటే నేను ఎవరిని తీయను, ఇద్దరు ఈక్వలే, ఓకే అట్లా ఇట్లా అని చెప్పి మొత్తానికైతే ఇమాన్యుల్ని తీసేస్తా. తనుజ ఇంతవరకు కూడా ఫేర్ ఛాన్స్, తనుజ ఇంతవరకు కూడా ఒకసారి కూడా గేమ్లో ఆగలేదు కదా, ఒక ఫేర్ ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి తనుజని డ్రాప్ చేసి ఇమాన్యుల్ని పంపిస్తా గేమ్ కోసం అన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత చెప్పగానే అంతే కదా, నువ్వు అట్లా ఆలోచిస్తావు, నేను కూడా గేమ్ పరంగానే ఆలోచిస్తాను అన్నట్టుగా డిస్కషన్ చేస్తాను. ఓకే రైట్. నెక్స్ట్ కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే ఇంతక డిస్కషన్ కంటిన్యూషన్ అన్నట్టు. ఏదేమైనా ఆట నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి చెప్తాడు. ఎవరు, కళ్యాణ్ చెప్తే తనుజ ఏమంటుంది, నా చేతుల్లో లేదు, చెప్పలేము లక్కు కదా అన్నట్టుగా. అంటే నీ చేతుల్లోనే ఉన్నది, బయట నీ చేతుల్లో లేనిది ఏదైతే అంటున్నావో అది నేను చూసుకుంటా, నీ చేతుల్లో లేనిది నువ్వు మర్చిపో, అవసరం లేదు, నీ కాన్సన్ట్రేషన్ అంతా గేమ్ మీద పెట్టు, బయటదంతా నేను చూసుకుంటా. అంటే నేనేమైనా గివప్ ఇస్తున్నానారా అంటే గివప్ ఇస్తున్నాను కాదు, నేను బయట చూసుకుంటా అని చెప్తున్నా కదా, చూసుకోకపోతే అడుగు. బయట తనుజ అంటుంది, నార్మల్గా రెగ్యులర్గా ఉంటే వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు కదా, ఆయన ఆల్రెడీ 2 సార్లు వస్తే నేను రిజెక్ట్ చేసిన కదా, కాబట్టి ఆయన నాకు సపోర్ట్ చేయడం, నువ్వేమో ఆయన సపోర్ట్ అడుగును అంటున్నావు, అది కరెక్ట్ కాదు అని అంటే నువ్వు ఏం ప్రయత్నాలు చేయాలి, నువ్వు ప్రయత్నం చెయ్యి, ఓడిపోతాను అనకు, గివప్ ఇయ్యకు, ఏదంటే నేను చేయట్లేదు, నీకు అర్థమవుతుంది, నేను గివప్ చేయట్లేదు అన్నట్టుగా తనుజ కొంచెం అరిచింది, అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత సంజన, భరణి అన్న, సుమన్ చెట్టు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ 1-2 పొజిషన్స్ ఈ మైండ్ లైన్ తనుజ వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. మిగతా పొజిషన్స్ మిగతా వాళ్ళకి, వాళ్ళు 1-2 పొజిషన్స్ ఖచ్చితంగా తీసేసుకోవాలని అనుకుంటున్నారు. సో అందుకే మిమ్మల్ని కూడా పక్క పెట్టేసింది తనుజ, నన్ను కూడా పక్కకు పెట్టేసిండు, అమ్మని కొడుకు పక్కన పెట్టేసిండు, నాన్నని కూతురు పక్కన పెట్టేసింది అన్నట్టుగా మాట్లాడుకుంటూ వీళ్ళు. ఇక్కడ ఇంకో మాట అంటది సంజనక్క, ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా ఎవరున్నారు అనేది పోయింది, ఇప్పుడు సడన్గా ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు, ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా ఎవరున్నారు, నేనున్నా అన్నట్టుగా చెప్తుంది అన్నట్టు. కరెక్టే. నెక్స్ట్ సంజనక్క కళ్యాణ్ తోటి మాట్లాడుతుంది, నాకు విరుద్ధంగా ఓటేయకు ప్లీజ్ అని ఇందాక చెప్పిన కదా, అదే కంటిన్యూషన్ అన్నట్టు. అందరికీ అడిగింది, ఇమాన్యుల్ని అడిగింది, భరణి అన్నని అండ్ డిమాండ్ పవన్ అందరిని అడిగింది, అట్నే ఇక్కడ కూడా అడిగింది అన్నట్టు. నాకు విరుద్ధంగా ఓటు చేయొద్దని అడిగింది అంటే కళ్యాణ్ నుండి ముగ్గురులో అయితే చెప్పలేము అని అన్నాడు, ఇద్దరిలో అయితే తనుజ ఇమాన్యుల్ ఇద్దరిలోనే అయితే అంటే ఇద్దరిలో అయితే కష్టం అని చెప్తాడు. ఇద్దరిలో అయితే కష్టము, ముగ్గురులో అంటే చెప్పు నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టుగా అంటాడు. అంటే భరణి అనకి వేయచ్చు అన్న పాయింట్ రైట్. నేను ఆలోచించుకుంటా అన్నాడు కానీ ఊరికనే ఆలోచన అది రైట్, కరెక్టే. ఇప్పుడు భరణి అని ఆలోచించదు కరెక్టే, అంటే ఉన్న టాప్ 3లో అంటే మిగిలిపోయిన టాప్ 3 పొజిషన్స్కి అని అనుకుంటారు కానీ టాప్ 2 పొజిషన్స్కి మాత్రమే ఉంది ఛాన్స్.
సో ఆ టాప్ 2 పొజిషన్‌లో ఉండాలంటే వీళ్ళు ఏదో ఒకటి స్కెచ్ చేయాలి కదా అని డిస్కషన్ రైట్. నెక్స్ట్ ఆ తర్వాత బర్నీ అన్న పాయింట్స్ ఇచ్చేసి స్కోర్ ఇచ్చేసిన తర్వాత తనుజ అండ్ ఇమాన్యుల్ కళ్యాణ్, కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ప్రతిసారి నేను ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నా అని అంటది. అంటే కొన్నిసార్లు అని అంటాడు. నిన్న నువ్వు ఒక మాట అనడం తీసుకోలేకపోయిండు బర్నీ అన్న. అంటే నీకంటే నాకంటే నీకు ఇమాన్యుల్ ఎక్కువ అంటే ఎక్కువ అన్నట్టు మాట్లాడినావు, అది తీసుకోలేకపోయిండు అని అంటారు, డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకి టాస్క్లో ఇక ట్రయాంగిల్స్ అవి పెట్టే టాస్క్ ఉంది కదా, అక్కడ న్యాయంగా అయిందా లేదా అని చెప్పి డెసిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు మనకు బర్నీ అన్న సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకునేది ఒక డిస్కషన్ చూపించారు. ఇక్కడ ఏమంటాడంటే నువ్వైతే విన్నర్ ఎవరిని అనౌన్స్ చేస్తూ చెప్పి టాస్క్లో అని చెప్పి సుమన్ అన్న అడుగుతారు. సుమన్ అన్న అంటే నేనైతే ఫస్ట్ నుంచి కాపాడుకుంటున్నా ఎమ్ముకే ఇస్తాను. ఇది అన్నమాట ఈ పాయింట్ ఇక్కడ నుంచి వచ్చింది. పూల్లో విసిరింది ఎవరు ఫస్ట్, సంజనానా లేదంటే ఇమాన్యులా, ఎవరు విసిరిరు అనే డిస్కషన్ ఒకటి పెట్టుకుంటారు. ఆ తర్వాత తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే చూపిస్తారు. తర్వాత ఈ బర్నీ అన్న సుమన్ అన్న వీళ్ళు మాట్లాడుకుంటారు. ఆమె ఉన్న పరిస్థితి అట్లాంటిది, ఆమె అంతే అరవకపోతే ఏం చేస్తుంది చెప్పండి, ఆమె లాస్ అయింది, అరవకపోతే ఏం చేస్తుంది, ఆమె ఓడిపోతున్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా అని ఒక డిస్కషన్ పెట్టుకుంటారు. నెక్స్ట్ బెలూన్ టాస్క్కి మధ్యలో ఒక చిన్న పాజ్ అయింది కదా, కాలు బెనికితే కాలు పట్టి కట్టించుకోవడానికి ఇమాన్యుల్ పోయింది కదా, ఆ పట్టి కట్టించుకొని పోయి వచ్చిన తర్వాత డిస్కషన్స్ ఏంటంటే మొత్తం తనుజ షూ వేసుకొని రెడీగా ఉంటుంది. ఎందుకు షూ వేసుకున్నావు అంటే గ్రిప్ కోసం అని అంటుంది. ఓకే గ్రిప్ ఉంటుందా, ఓకే సర్లే ఓకే ఫైన్ అన్నట్టుగా డిస్కషన్ చేసుకుంటారు. మొత్తం ఒక రకమైన యాటిట్యూడ్లో ఇక గేమ్ అయ్యో ఏంట్రా ఇమాన్యుల్ అలా కాదురా, తలతో కొట్టేవా నువ్వు, అయ్యో తలతో కొట్టద్దురా, దాన్ని కాలుతో కొట్టాలి, నేను చూడు కాలుతో కొట్టినా అందుకే ఒకటి చేసిన అన్నట్టుగా ఇవన్నీ డిస్కషన్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. భలే కామెడీ ఉంటుంది. కడిగేస్తే ఏంది గేమ్ అయిపోయిన తర్వాత కూర్చొని ఎడతా ఉంటుంది అని ఎడతా ఉంటుంది. తలతోటి చేయద్దురా, కాళ్ళతోటి చేయాలన్నది. కానీ ఇమాన్యుల్ మొత్తం తలతో చేసి మొత్తం విన్నర్ అయిపోయాడు. ఈమె కాళ్ళతోటి చేసి కాలేదు, విన్నర్ కాలేకపోయింది, ఆగమాగం అయిపోయింది. మొత్తం ఎట్టే గందరగోళం అయింది కదా. కూర్చొని ఎడతా ఉంటే ఓదారుస్తూ ఉంటున్నాడు. పక్కన ఇమాన్యుల్ కూర్చొని ఎడుతున్నాడు. నాకు ముందుకు యాదికి వచ్చినాయి, షూ ఎందుకు, గ్రిప్ కోసం. అరే అలా కాదు పిచ్చోడు, ఆడాల్సింది ఇలా ఆడాలరా అలా ఆడాలరా అని చెప్తుంది అన్నట్టు. కట్ చేస్తే ఓడిపోయి కూర్చొని ఏడుస్తూ ఉంటే అట్లా కాదమ్మా అంటే నువ్వే నాకు అడ్డం వచ్చినావు, నువ్వు 3 సార్లు అడ్డం రావడం వల్ల నేను ఓడిపోయినా అని చెప్తూ ఉంటుంది. భలే అనిపించింది గమ్మతి కదా. నెక్స్ట్ తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. 3 బెలూన్స్ టైంలో 3 సార్లు అడ్డం వచ్చిండు నాకు ఇమాన్యుల్, లేదంటే నేను చేసేదాన్ని అని అంటే నువ్వు కింద పడిపోతున్న టైంలో నువ్వు లెగ్ యూజ్ చేసి పైకి లేపుతావు, అదే ఇమాన్యుల్ అయితే కింద పడిపోతున్నదని కూడా పైకి లేపుకొని వేసేసుకుంటూ నువ్వు కింద పడుతుంది అనగానే వదిలేస్తున్నావు, అది మెయిన్ మిస్టేక్ అన్నట్టుగా చెప్తాడు. చెప్పి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి అన్నట్టుగా అంటాడు. అనగానే ఆమెకు సర్వానికి వెళ్తుంది. 2 టైమ్స్ నాకు బాల్ కిందికి పోతుంటే తీసేసిన, 3 టైమ్స్ వాడు నాకు అడ్డం వచ్చిండు, ఇవన్నీ జరిగినాయి కదా అన్నట్టుగా అంటుంది. ఇంచులో పోతుంది, నేను లాస్ట్ దాకా వస్తున్నాను కానీ ఇంచులో పోతుంది అంటే ఫైట్ ఫర్ దట్ ఇంచ్ అంటాడు కళ్యాణ్. ఫైట్ ఫర్ దట్ ఇంచ్ ప్రతిసారి పోతున్నట్టుగా ప్రతిసారి ఫైట్ ఫర్ దట్ ఇంచ్ ఓన్లీ, ఓకేనా అన్నట్టుగా గట్టిగా అంటాడు. అనగానే నేను ఫీవర్ ఉన్నా, నాకు చేత కాకపోయినా, రోగాలు ఉన్నా కానీ నేను చేస్తున్నా, కావాలని నేను ఓడిపోతానా అని చెప్పి గట్టిగా అన్నది. ఇక అక్కడ కళ్యాణ్ నాకు తెలీదా నువ్వు కావాలని ఓడిపోలేదన్న సంగతి నాకు తెలీదా అంటాడు. అక్కడ కొంచెం అలుగుతాడు అన్నట్టు. ఈ అలకలు ఇవన్నీ కామన్గా అయిపోయినాయి. ఆ తర్వాత గేమ్ గెలుస్తుంది కదా, గేమ్ గెలిచినప్పుడు ఫుల్ కంగ్రాచులేషన్ అంతా అయిపోతుంది, వారిని అన్ని ఎత్తుకుంటా అంతా ఓకే ఫైన్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మనకి మిడ్ నైట్లో కళ్యాణ్ ఒక్కడే కూర్చుండి బాధపడతా ఉంటాడు. తనజ ప్లేస్లో ఉంటుంది, ఒకడే కూర్చుని బాధపడతా ఉంటాడు, ఒకడే కూర్చుని దీర్ఘాలోచనలో ఉంటాడు. ఏదో జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో, అది మనకి ఈరోజు ఎపిసోడ్లో చూపించే ప్లాన్ చేస్తారు, అది మ్యాటర్. ఎందుకంటే ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరిగింది, ఏదో ఆ ఫైట్ ఏంది ఏం కదా అనేది మనకి తెర మీద చూడాల్సిందే, అది మ్యాటర్. ఇది ఈ వీడియోలో మ్యాక్సిమం అప్డేట్స్, మ్యాక్సిమం విషయాలని చెప్పేసినట్టున్నా. సో తనుజ వరుణ్ వి మిస్ యూ. అవి ఒక చిన్న విషయం ఉందయ్యా, ఇది చెప్పడం మర్చిపోయినా. తనుజ బిగ్ బాస్కి చెప్తుందంటూ అక్కడనే ఇమాన్యుల్ డిమాండ్ పవన్ ఉంటాడు. ఏమని చెప్తానంటే, బిగ్ బాస్ ఐ మిస్ యూ బిగ్ బాస్, ఒక 1 వీక్ అయితే నువ్వు ఉండవు అంటే నాకు బాగా మిస్ అయినట్టుగా అనిపిస్తుంది, థ్యాంక్స్ ఎలాట్ బిగ్ బాస్ ఇట్లాంటి నేను చెప్తుంటే పక్క నుంచి డిమాండ్ పవన్ వీ గోనా మిస్ ఈచ్ అదర్ బిగ్ బాస్ అంటాడు. అంటే నువ్వు నన్ను, నేను నిన్ను మిస్ అవ్వబోతున్నా అని చెప్తాడు. ఇమాన్యుల్ అండి ఇటు చూడు అబ్బో మామూలుగా ఉండదు, అంత కొత్తగా ఏదో చేస్తూ ఉంటాడు. వీడేమంటుండే తెలుసా, ఇంతకుముందు అప్పుడు బిగ్ బాస్ కొత్తలను లోపలికి పంపాడు బిగ్ బాస్, కొత్త అమ్మాయిలు పంపాడు బిగ్ బాస్ అని అంటాడు. వీడు మామూలుడు కాదు బేటా, నువ్వు చాలా కత్తిగాడివిరా బేటా అని ఇట్లాంటివన్నీ అంటాను అనమాట. నేను అట్లా అని లేదు, కొత్త జనాల్ని పంపమనన్నా అని డిమాండ్. అంటే జనాల్ని పంపమని అంటున్నావు అంటే జనాల్లో కనీసం రీతి వద్దారా నీకు, జనాలు ఉంటే సరిపోద్దా అన్నట్టుగా కామెడీ చేస్తూ ఉంటారు. అక్కడికి మనకి అయిపోయింది అన్నట్టు. ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా టేక్ ఇట్ బేబీ, నమస్తే శబాకే.